హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కుచు స్పెషల్ డిషెస్. కందిపప్పుతో దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కందిపప్పు 1 గ్లాస్, దోశ బియ్యం లేకపోతే మామూలు బియ్యం 2 గ్లాసులు, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పు అలాగే బియ్యం వచ్చేసరికి సేమ్ గ్లాస్ యూస్ చేశాను, లేకపోతే మీరు సేమ్ కప్ అయినా యూస్ చేయొచ్చు. అలాగే బియ్యం, కందిపప్పు, మినపగుళ్ళు వేసిన తర్వాత 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి చల్లటి నీళ్ళు అయితే 2 గంటలు నానబెట్టండి, లేకపోతే వేడి నీళ్ళు వేస్తే 1 గంట నానబెడితే సరిపోతుంది. ఇలా 1 గంట బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, అలాగే కరివేపాకు ఎబ్బలు, చేతి నిండా కరివేపాకు ఎబ్బలు వేసుకోవాలి. కరివేపాకు ఎబ్బలు వేసిన తర్వాత ఉప్పు 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ ఉప్పు వేసేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి బాగా గ్రైండ్ చేసిన తర్వాత నీళ్లు పోసి మనకి నార్మల్ దోశ పిండిలాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి మార్చేసి నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మనకి నార్మల్ దోశ బ్యాటర్ ఉండిద్ది కదా, దోశ పిండిలాగా కన్సిస్టెన్సీ అనేది దోశ పిండి బ్యాటర్ లాగా చూసుకోవాలి. ఇలాగ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీనిని మనం ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు. దోశ పెనం అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం లో హీట్లో ఉన్న దోశ పెనం మీద కొంచెం ఇలా దోశ పిండి వేసుకుంటే మనకి దోశలు అనేవి ఇన్స్టెంట్గా ఒక 1 అవర్లో రెడీ అయిపోతాయి. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.